హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ప్రజెంట్గా నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీలో చూడదగ్గ టాప్ 10 ప్రదేశాలను అయితే ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. అవి రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్, జామా మసీద్, రాజ్ఘాట్, ఇండియా గేట్, జంతర్ మంతర్, రాష్ట్రపతి భవన్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్ మరియు హుమాయూన్ టూమ్. సో వీటిని అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చీప్ అండ్ బెస్ట్లో వెళ్ళాలంటే ట్రైన్ అనేది ఉత్తమ మార్గం. 1000 రూపీస్ లోపే స్లీపర్ క్లాస్లో వెళ్ళొచ్చు. అదే ఫ్లైట్ అనుకోండి, జస్ట్ 2 అవర్స్లో ఢిల్లీలో ఉండొచ్చు. నాకైతే ఫ్లైట్ ఛార్జ్ 4000 అయింది. మీరు కనుక కొంచెం ముందు కనుక బుక్ చేసుకుంటే ఇంతకంటే తక్కువ కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈ సినరీ మాత్రం చూడడానికి సూపర్గా ఉంది. ఫస్ట్ మనం వెళ్ళేటువంటి ప్లేసు రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్టును షాజహాన్ 1648లో నిర్మించిండు. దీని ఎంట్రీ టికెట్ 50 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ కూడా శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. ఇది ఏకంగా 33 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రెడ్ ఫోర్టుకు ప్రతి సోమవారం హాలిడే. దీన్ని గుర్తుపెట్టుకోండి. స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత జాతీయ జెండాను అవనతం ఇక్కడే చేస్తారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోతే చిన్న షాపింగ్ మాల్స్ అయితే కనిపిస్తవి. అవసరం అనుకున్నటువంటి వాళ్ళు వస్తువులను కొనుక్కోవచ్చు. మనకు కనిపించేటువంటి ఈ బిల్డింగ్ను నౌబతు ఖానా అంటాము. ఇక్కడ రాజకుటుంబీకులు సేద తీరడం కోసం మ్యూజిక్ ప్లే చేస్తారు. దీని తర్వాత మరో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీనిని దివాని ఈ ఆమంటాం. మన భాషలో చెప్పాలంటే ఇది ఒక కోర్టు లాంటిది. సాధారణ ప్రజల యొక్క వివాదాలను విచారించి రాజు తీర్పు చెప్తాడు. ఇక్కడ ఇచ్చేటువంటి రాజు యొక్క తీర్పే ఫైనల్ జడ్జిమెంట్. నెక్స్ట్ మనకు కనిపించేటువంటిది దివాని ఈ ఖాస్. ఇక్కడ రాజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తాడు. లైక్ విదేశీ రాయబారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సైన్యాధ్యక్షులు కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ వ్యక్తులను కలిసేటువంటి ప్రదేశం. నెక్స్ట్ మనకు కనిపించేటువంటిది మోతీ మజీద్. దీనిని ఔరంగజేబు నిర్మించిండు. కేవలం తన కోసం తాను నిర్మించుకున్నటువంటి మజీదు. మనకు కనిపిస్తున్నటువంటిది మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ నిర్మించినటువంటి జాఫర్ మహల్. భారత స్వాతంత్ర సంగ్రామాన్ని వివరించేటువంటి 4 మ్యూజియాలు కూడా ఉంటవి. వీటిని మనం చూడొచ్చు. ఈ రెడ్ ఫోర్టుకు సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్లో ఉంది. వీలైతే చూడండి. నెక్స్ట్ నేను చూపించబోయేది చాందినీ చౌక్. ఈ చాందినీ చౌక్ అనేది చాలా రకాల షాప్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటవి. ఇది రెడ్ ఫోర్టుకు ఎదురుగానే ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ ఫోర్ట్కి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ చాందినీ చౌక్లో ఒక దిగంబర్ జైన్ మందిరం కూడా ఉంటుంది, చూడవచ్చు మనం. ఈ చాందినీ చౌక్ మార్కెట్ 365 డేస్ జనాలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఈ చాందినీ చౌక్ను 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ దీన్ని నిర్మించిండు. పాయింట్ షర్ట్స్, ఇలా చాలా రకాల క్లాతింగ్కి సంబంధించినటువంటి షాపింగ్, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇలా ఒకటేమిటి చాలా రకాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటవి. దట్టు చీఫ్ అండ్ బెస్ట్. సిక్కులకు పవిత్రమైనటువంటి గురుద్వారా శశిగంజ్ సాహెబ్, ఇది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఒక చర్చి, మసీదు, టెంపుల్, ఇలా అన్ని మతాలకు సంబంధించినటువంటి టెంపుల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నవి. ఒక పరమత సహనానికి ఇది ఒక కేంద్ర బిందువుగా మారింది. మీరు కనుక ఢిల్లీకి వస్తే చాందినీ చౌక్ను విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్లో ఉంది. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయేది జామా మసీద్. ఇది చాందినీ చౌక్కు పక్కనే ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అంత దగ్గరలో ఉంటుంది. దీనిని షాజహాన్ 1656లో నిర్మించిండు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మసీదులల్లా ఇది కూడా ఒకటి. ఇది మసీద్ కాబట్టి ఎంట్రీ ఫీ ఉండదు, అందరికీ ఫ్రీ. దీంట్లో 25,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకోవచ్చు. మరి 6.5 ఎకరాలలో అంత విశాలంగా నిర్మించబడ్డటువంటి మసీద్ ఇది. దీనిని షాజహాన్ ఎర్రరాయి, వైట్ మార్బుల్తో చూడడానికి చాలా సుందరంగా నిర్మించిండు. ఈ మసీదుకు మొత్తం 3 గేట్లు ఉంటవి. సాధారణంగా వచ్చేటువంటి జనాలందరూ కూడా సౌత్ గేట్ నుంచి లోపలికి వచ్చేస్తారు. ఈ జామా మసీద్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్లో ఉంది. వీలైతే చూడండి. నెక్స్ట్ మనం చూడబోయేటువంటిది రాజ్ఘాట్. ఈ రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీ యొక్క స్మారక చిహ్నం. ఇది యమునా నది తీరాన ఉంది. ఈ రాజ్ఘాట్ జామా మసీద్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం జామా మసీద్ నుంచి ఇక్కడ రావచ్చు. గాంధీ జనవరి 30, 1948వ సంవత్సరంలో హత్యకు గురైండు. ఈ రాజ్ఘాట్ అనేది ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ రాజ్ఘాట్ లోపలికి ఎవరైనా రావచ్చు.
ఎంట్రీ ఫ్రీ. దీనికి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ ఇంద్రప్రస్థ. గాంధీ స్మారక చిహ్నాన్ని నల్లని పాలరాయితో నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జ్యోతి ప్రజ్వలన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ రాజ్‌ఘాట్‌కి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్‌లో ఉంది. వీలైతే చూడండి. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఇండియా గేట్. ఇండియా గేట్ రాజ్‌ఘాట్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి 90,000 మంది సైనికుల జ్ఞాపకార్థం 1971లో దీన్ని నిర్మించిర్రు. 42 మీటర్ల ఎత్తున్నటువంటి ఈ నిర్మాణం భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించిర్రు. ఇక్కడి నుండి రాష్ట్రపతి భవనాన్ని నేరుగా చూడొచ్చు. 1971లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అమరులైనటువంటి జవాన్ల కోసం అమర జవాన్ జ్యోతిని 24/7 వెలుగుతూనే ఉంటుంది. ఇండియా గేటుకు దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ సెంట్రల్ సెక్రటేరియట్. ఇది ఓపెన్ స్పేస్లో ఉంటుంది కనుక ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. దీనికి పర్టికులర్గా టైమింగ్స్ అంటూ ఏముండవు. ఎంట్రీ టికెట్ కూడా ఏముండదు. నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటిది జంతర్ మంతర్. ఇండియా గేట్ నుండి జంతర్ మంతర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ ₹25 అయితే ఉంటుంది. దీని లోపల గ్రీనరీ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ జంతర్ మంతర్ దారుణాలకు చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని జైపూర్ మహారాజా అయినటువంటి మహారాజా జై సింగ్ దీన్ని నిర్మించిండు. దీనిని క్యాలెండర్, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ గణాంకాల కోసం నిర్మించారు. దీంట్లో 13 రకాల ఖగోళ పరికరాలు ఉంటవి. ఎగ్జాంపుల్ సామ్రాట్ యంత్రం, ఇది అన్నిటికంటే అతిపెద్దది. ఆ తర్వాతకి ఈ హార్ట్ షేప్లో కనిపిస్తుంది కదా, దీనిని మిశ్ర యంత్రం అంటాం. ఈ సర్క్యులర్ షేప్లో కనిపించేటువంటి దీన్ని రామ్ యంత్రం అంటాం. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ అబ్జర్వేటరీ ద్వారా లెక్క కట్టవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక వేధశాల అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాష్ట్రపతి భవన్. ఇది జంతర్ మంతర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్రపతి భవనం అనేది భారతదేశ మొదటి వ్యక్తి అయినటువంటి రాష్ట్రపతి యొక్క అధికారిక నివాసం. ఒకప్పుడు భారతదేశ రాజధానిగా కలకత్తా ఉండేది. ఆ తర్వాతి కాలంలో ఢిల్లీకి మార్చారు. ఆ టైంలో నిర్మించబడ్డటువంటిదే ఈ భవనం. రాష్ట్రపతి భవన్లో మొత్తం 340 గదులు, మల్లీశ్వరి సినిమాలో లాగా అతిపెద్ద డైనింగ్ హాలు, 1000 మందికి పైగా పనులు, పదుల సంఖ్యలో అందమైనటువంటి ఉద్యానవనాలు, ఇవన్నీ కూడా ఉంటవి. మరి ఇన్ని మెయింటైన్ చేయాలంటే మరి ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది కదా. అక్షరాల 100 కోట్లకు పైన ఖర్చు అవుతుంది ఈ రాష్ట్రపతి భవనాన్ని మెయింటైన్ చేయడం కోసం ప్రతి సంవత్సరం. రాష్ట్రపతి భవనం రాత్రిపూట జిగిల్ అనేటువంటి లైటింగ్ తోటి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దీని పక్కనే పార్లమెంటు భవనం కూడా కనిపిస్తుంది, చూడొచ్చు. నెక్స్ట్ నేను చూపించబోయేది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ రాష్ట్రపతి భవనం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఢిల్లీలోని మహ్రూలి దగ్గర ఉన్నటువంటి కుతుబ్ కాంప్లెక్స్ లో ఉంది. ఇది ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెనే ఉంటుంది. సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు ఓపెనే ఉంటుంది. హాలిడేస్ అంటే ఏమి ఉండవు. దీనికి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్. అక్కడ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తైన ఇటుకల నిర్మాణంలో ఇది అతి ఎత్తైనటువంటిది. దీని ఎత్తు 72.5 మీటర్లు లేదా 237 అడుగులు. కింది నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నవి. కాకపోతే ఈ లోపల నుంచి వెళ్ళడానికి అయితే ప్రజెంట్గా అలో చేయట్లేదు. దీని నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇల్టుట్మిష్ పూర్తి చేసిండు. ప్రతి సంవత్సరం జూన్ 22న భూమి మీద దీని నీడబడదు. అంత అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ ప్రతిభ దీని నిర్మాణంలో దాగి ఉంది. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు లేజర్ షో ఉంటుంది. ఇది మొత్తం 100 ఎకరాలలో విస్తరించబడి ఉన్నటువంటి ప్రదేశం. నెక్స్ట్ మనం చూడబోయేది లోటస్ టెంపుల్. ఇది కుతుబ్ మినార్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. ప్రతి సోమవారం దీనికి సెలవు. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ మండే ఈజ్ ఏ హాలిడే. దీన్ని గుర్తుపెట్టుకోండి. సోమవారం మాత్రం రావడానికి ప్రయత్నం చేయదు మీరు. దీని ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ ఉండదు, ఎవరైనా రావచ్చు. ఇది కాళికా మందిర్ మెట్రో స్టేషన్కు దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ రావచ్చు. లోటస్ టెంపుల్ అనేది ఏ మతానికి సంబంధించినటువంటిది కాదు. కాకపోతే అన్ని మతాల వారు రావచ్చు, తమకు నచ్చినటువంటి దైవాన్ని స్మరించుకోవచ్చు. దీన్ని కంప్లీట్గా వైట్ మార్బుల్స్తో నిర్మించారు.
మొత్తం ఈ లోటస్ టెంపుల్కి 9 ప్రవేశ ద్వారాలు ఉంటవి. ఈ లోటస్ టెంపుల్ను 1986లో బాహాయిలు నిర్మించారు. ఇది 26 ఎకరాలలో విశాలమైనటువంటి ఉద్యానవనాలతోటి నిండి ఉంటది. ప్రతి సంవత్సరం దాదాపు 40 లక్షల మంది దర్శిస్తారు ఈ లోటస్ టెంపుల్ని. 2011లో గిన్నిస్ బుక్లో కూడా ఈ లోటస్ టెంపుల్ చోటు సంపాదించుకుంది. దీనికి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ మరియు కాళికా మాత టెంపుల్స్ కూడా ఉంటవి. వీలైతే వీటిని కూడా చూడండి మీరు. నెక్స్ట్ నేను చూపించబోయేది హుమాయూన్ టూమ్. ఇది లోటస్ టెంపుల్ నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. 40 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల్లో పిల్లలకైతే ఈ ఎంట్రీ టికెట్ అయితే అవసరం లేదు. ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇది సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు ఓపెన్ అయి ఉంటుంది. హాలిడే అంటూ ఏముండదు. హుమాయూన్కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన గ్రంథాలయం నుంచి మెట్లు దిగుతూ కాళ్ళు జారి కింద పడ్డాడు. ఆ తర్వాతకి తీవ్ర గాయాలైనటువంటి హుమాయూన్ చివరకు మరణించిండు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా ఇది. ఆ తర్వాత హుమాయూన్ కొడుకు అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించిండు. ఈ సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి అక్బర్ వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. హుమాయూన్ మరణాంతరం అతని భార్య హాజీ బేగం ఈ హుమాయూన్ టూమ్ను నిర్మించింది. మనకు కనిపిస్తున్నటువంటిది కనాట్ ప్లేస్. దీనినే సింపుల్గా సిపి అని పిలుస్తాము. ఇక్కడ చాలా రకాల బ్రాండెడ్ ఐటమ్స్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. బట్టల షాప్స్, చెప్పుల షాప్స్, జ్యువెలరీ షాప్స్, లెదర్ షాప్స్, రెస్టారెంట్స్, బేకరీ, ఇలా ఒకటేంటి చాలా రకాల షాప్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో చూపించినటువంటి ప్రతి ప్లేస్ గురించి కూడా నేను సపరేట్గా డీటెయిల్డ్గా వీడియో అయితే చేశాను. వీలైతే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఢిల్లీ ప్లేలిస్ట్ అయితే ఉంది. వీలైతే దాన్ని కూడా చెక్ చేయండి. ఢిల్లీలో నేను చూడాలనుకునేటువంటి ప్లేసెస్ అయితే అయిపోయినవి. సో కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే తేలుతున్నా నేను. ఈ 10 ప్లేసులతో పాటు మనం చూడదగ్గటువంటి మరొక ప్రదేశం ఏంటంటే అక్షరధామం టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కనీసం 4-5 గంటల టైం అయితే పడుతుంది. ఈ టెంపుల్ వరకు వెళ్ళాను. కాకపోతే ఈ టెంపుల్ లోపలికి కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అలో చేయరు. కాబట్టి నేను చూపించలేకపోతున్నా ఈ టెంపుల్ని. మాటల్లోనే ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది. ఇక నా పక్కన నిల్చున్నాడు కదా, ఈయనే మా క్యాబ్ డ్రైవర్. రోజుకు 2400 అయితే తీసుకున్నాడు. అంటే చాలా తక్కువ అమౌంట్ ఇది నాకు తెలిసి. ఈ ప్లేసెస్ అన్నిటి కూడా నేను జస్ట్ 2 డేస్లోనే చూసేసిన. ఈ క్యాబ్ డ్రైవర్ మొబైల్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎవరైనా ఢిల్లీలో మీకు ఈ సర్వీస్ కావాలనుకుంటే మాత్రం తనకు ఫోన్ చేసి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. ఇదే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా పెద్దదిగా ఉంది. మనకు కనిపిస్తున్నటువంటిదే నేను ఎక్కాల్సినటువంటి ఫ్లైట్. రెడీ టు మూవ్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.